హాయ్ గైస్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఈరోజు మీ టాపిక్ వచ్చేసి వెక్టర్ ఈక్వేషన్స్. ఆల్రెడీ ఈ పార్ట్లో నేను పార్ట్ 1 వెక్టర్స్లో పార్ట్ 1 ఆల్రెడీ రిలీజ్ చేశాను, విచ్ ఇస్ బేసిక్స్ ఆఫ్ వెక్టర్స్. ఇప్పుడు ఏంటంటే ఇది వెక్టర్ ఈక్వేషన్స్ అనమాట. వెక్టర్ ఈక్వేషన్స్ అంటే ఏంటి సార్? వెక్టర్ ఈక్వేషన్ అంటే ఏం లేదు, మేము అందరం చాలా కన్ఫ్యూజ్ అయ్యేది దీంట్లోనే. మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్ అవన్నీ చాలా ఈజీ అవుతాయి, బట్ ఇందులోనే మీరు అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఎగ్జాంపుల్ ఇవి ఎలా ఉంటాయంటే, ఏదో ఒక వెక్టర్కి ప్యారలల్ ఉంటుంది, ఇంకో వెక్టర్తో పాస్ అవుతూ ఉంటుంది. ఆ వెక్టర్ ఈక్వేషన్ ఏంటి, రిజల్టెంట్ ఈక్వేషన్ ఏంటి, ఇలా చాలా కన్ఫ్యూజింగ్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇది మెయిన్గా ఐ థింక్ ఈ సెట్ వాళ్ళకి కాదు కానీ ఎంసెట్ వాళ్ళకి జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ నుంచే మీకు క్వశ్చన్స్ టఫ్ అవ్వచ్చు. ఓకే, సో ఇది ఏం చేస్తారంటే, నేను ఫస్ట్ ఫార్ములాస్ రాస్తాను, ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసిన తర్వాత డైరెక్ట్గా వదిలేకుండా నేను ప్రూఫ్ ఎలా చేయాలో, ఇప్పుడు టోటల్ 4 ఫార్ములాస్లో ఒక 2 ఫార్ములాస్కి నేను ప్రూఫ్ చెప్తాను ఎలా చేయాలి అన్నది. ఆ తర్వాత మిగతా 2 మీరు ప్రూఫ్ చేసేసుకోగలరు, మేబీ ప్రూఫ్ చేసుకోగలరు అనుకుంటే. ఒకవేళ చేసుకోకపోతే మీరు నాకు కామెంట్ చేస్తే దాన్ని బట్టి మిగతా 2 కూడా నేను ప్రూఫ్ చెప్తాను. ఓకే, అండ్ ఆ తర్వాత సమ్స్ కూడా చేసుకుందాం. సో టోటల్ కవర్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియోలో వెక్టర్ ఈక్వేషన్లో. సో మన అందరికీ ఎవరికి డౌట్ ఉండకూడదు వెక్టర్ ఈక్వేషన్స్లో ఇప్పుడు, సరేనా? సో మీరు ఏం చేస్తారంటే ఈ 1 hour 20 minutes వీడియోలో కొంచెం అంటే ఇంకా అదర్ అవేషన్స్ ఏది పెట్టుకోకుండా నోట్స్ ఓపెన్ చేసి క్లియర్గా నేను చెప్పింది వినండి. ఇప్పుడు క్లాస్ లానే ఉంటుంది మీకు. ఇప్పుడు మీ ఆఫ్లైన్ క్లాస్ ఎలా అవుతుందో ఇది అంతే. నేను ఇప్పుడు రాస్తూ ఉంటా, ఇప్పుడు డైరెక్ట్గా ముందే ఇక్కడ స్క్రీన్ మీద ఒకసారి ఇచ్చేసి ఫార్ములాస్ ఇచ్చేసి అలా ఉండదు, నేను రాస్తూ ఉంటాను. మీకు సేమ్ క్లాస్ లానే మీకు ఇంటరాక్ట్ అవుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా సరే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి, సరేనా? ఓకే, సో లెట్ స్టార్ట్ ద వీడియో. అండ్ ఇప్పుడు ఫార్ములాస్ రాస్తాను చూడండి అందరూ. ఫస్ట్ ఫార్ములా, వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్ రాయండి నాతో పాటు అందరూ. వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. ఇఫ్ ఎవరైనా సరే ఇలా రాయడం అవ్వదు అనుకుంటే మీరు స్కిప్ చేసేయండి 4 ఫార్ములాస్ రాసేంత వరకు. వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్, వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ passing through a bar or a vector A and parallel to vector B and parallel to vector B. Okay, is a resultant vector ఏమవుతుందంటే, resultant vector is equal to passing through A కాబట్టి A bar ప్లస్ parallel to B కాబట్టి TB bar. ఎలా వచ్చింది అని నేను ప్రూఫ్ చెప్తాను, కంగారు పడద్దు. ఫస్ట్ ఇది రాద్దాం అంతే, మనం కంగారు ఏం పడద్దు, నేను చూసుకుంటా నీట్గా. ప్రతిదీ నేను పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్రూఫ్ మీకు క్లియర్గా అర్థమవుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. సో కంగారు పడద్దు. ఓకే, నెక్స్ట్ చూడండి. వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్, ఇది వెక్టర్ ఈక్వేషన్ వి అని రాస్తున్నాను. వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ passing through A bar and B bar. That means vector A and vector B. Passing through both అన్నమాట. ఇక్కడ అర్థమైందా రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇందాకది ఒక దాంతో పాస్ అవుతుంది, ఇంకోటి అంటే ఏ బార్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది అండ్ బి బార్కి ప్యారలల్గా ఉంది. బట్ ఇప్పుడు ఏంటి, రెండింటి నుంచి పాస్ అవుతుంది అనమాట. అప్పుడు దానికి ఏంటంటే రిజల్టెంట్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 - TA bar ప్లస్ TB బార్. ఇదన్నమాట, అర్థమైందా? 1 - TA bar ప్లస్ TB. ఎలా వచ్చిందని నేను ప్రూఫ్ చెప్తాను దీనికి కూడా. ఓకే, కంగారు పడద్దు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ అంటే థర్డ్ ఫార్ములా, వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్. వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ చూడండి, ఇది ఆఫ్ ఎ ప్లేన్ passing through A bar and parallel to, క్లియర్గా చూడండి, passing through A bar and parallel to B bar and C bar, రెండింటికి ప్యారలల్. దెన్ అప్పుడు రిజల్టెంట్ వెక్టర్ ఏమవుతుంది క్లియర్గా చెప్పొచ్చు, మీరు చూసి చెప్పేసి డైరెక్ట్గా. రిజల్టెంట్ వెక్టర్ ఏమవుతుంది, రిజల్టెంట్ వెక్టర్ R ఈజ్ ఈక్వల్ టు A bar ప్లస్ SB bar ప్లస్ TC bar. రెండింటికి ప్యారలల్ కాబట్టి 2 డిఫరెంట్ అన్నమాట. పాసింగ్ త్రూ ఏ కాబట్టి ఏ రాసాము, రెండింటికి ప్యారలల్. అండ్ నెక్స్ట్ ఫోర్త్, vector equation of a plane
వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్, లైన్ కాదు చూసుకోండి, వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ పాసింగ్ త్రూ ఏబి, పాసింగ్ త్రూ ఏ బార్ అండ్ బి బార్ అండ్ సి బార్ కూడా, అంటే ఏ బార్ బి బార్ అండ్ సి బార్ ఈజ్ మూడు నుంచి పాస్ అవుతున్నాయి. ఇప్పుడు రెండింటితో పాస్ అయితే ఎలా రాసాం, 1 - TA + T అని రాసాం కదా, ఇదేమవుతుంది మరి, ఏమవుతుంది అందరూ ఎస్యూమ్ చేయండి. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 - S - TA బార్ ప్లస్ SB బార్ ప్లస్ TC. ఈ 4 ఫార్ములాస్ మీకు వస్తే ఈ లెసన్ చాలా 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 సింపుల్. అంటే ఈ వెక్టర్ ఈక్వేషన్ చాలా సింపుల్ అయిపోతుంది ఈ ఫార్ములాస్ మీద మీకు క్లియర్గా ఒక అవగాహన ఉంటే. ఒకవేళ కానీ ఇప్పుడు ఈ 4 ఫార్ములాస్లో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకోండి, మీకు ఖచ్చితంగా సరే ఈ లెసన్ అర్థం కాదు, అంటే ఈ వెక్టర్ ఈక్వేషన్ పార్ట్ అర్థం కాదు. అండ్ కంపల్సరీ మళ్ళీ చెప్తున్నాను, ఎంసెట్లో జేఈ మెయిన్స్లో మీకు టఫ్ క్వశ్చన్ ఇద్దాము అనుకుంటే వాడి ఫస్ట్ ప్రయారిటీ టాపిక్ ఇదే అవుతుంది. ఓకే, సో మోస్ట్ టఫెస్ట్ బట్ అర్థం చేసుకుంటే మోస్ట్ ఈజియెస్ట్. ఓకే, ఎలా చేయాలి, ఆ ప్రూఫ్లు ఏంటి ప్రతి దానికి ఇప్పుడు నేను చెప్తాను, కంగారు పడద్దు. ఒకవేళ ఇప్పుడు నాకు టఫ్ అనిపిస్తుంది అనుకోండి, చెప్పే టైంలో నాకు రెసిప్రొకేట్ అవుతుంది కదా ఇప్పుడు ఆఫ్లైన్ స్టూడెంట్స్ వల్ల. సో నాకు ఒకవేళ కానీ మీ నుంచి రెస్పాన్స్ సరిగ్గా రావట్లేదంటే 4కి నేను ప్రూఫ్ చెప్తాను. ఒకవేళ వస్తుంది అని నాకు అనిపిస్తే ఏదో 2కి చెప్తాను అంతే. ఒక ప్లేన్కి ఒక లైన్కి చెప్తాను, సరేనా? సో ఒకసారి మళ్ళీ చూడండి, వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్, వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ ఏ నుంచి పాస్ అవుతుంది అండ్ ప్యారలల్ టు బి అన్నాడు. పాసింగ్ త్రూ ఏ బట్ ప్యారలల్ టు ఏంటి బి. అప్పుడు ఏమైంది, రిజల్టెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ అంటే ఆ వెక్టర్ ఏంటంటే ఏ బార్ ప్లస్ టీబీ బార్, అంటే లైన్ వెక్టర్, లైన్ వెక్టర్, ఈ వెక్టర్ ఉంది కదా, ఇది ఏంటంటే ఏ బార్ ప్లస్ టీబీ బార్. ఎందుకు ఏ నుంచి పాస్ అవుతుంది, బికి ప్యారలల్. అలాగే ఒక్కసారి ఈ పాయింట్ చూడండి, థర్డ్ పాయింట్, వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ఏ బార్, సేమ్ ఏంటంటే పాసింగ్ త్రూ ఏ బట్ ప్యారలల్ టు ఇక్కడ ఏంటి, బీతో పాటు ఎక్స్ట్రా ఏమి ఇచ్చాడు, సి. సో అందుకే ఏమైంది, ఏ బార్ ప్లస్ ఎస్బీ బార్ ప్లస్ టీసీ బార్. ఇలా కనెక్ట్ చేసి చదువుకోండి, అప్పుడు ఈజీ అవుతుంది, మర్చిపోరు. ఓకేనా? నాకు తెలుసు ఇలా గుర్తుపెట్టుకోండి అని చెప్పడం రాంగ్, ఎందుకంటే ఒక టీచర్గా నేను బయాట్ చేయండి అని చెప్పకూడదు, కాబట్టి నేను ప్రూఫ్ చెప్తా అంటున్నా. సో ఇప్పుడు నార్మల్గా ఐడియా తెచ్చుకోండి ఇలా. ఇప్పుడు ఇదేంటి వెక్టర్ ఈక్వేషన్ ఫర్ లైన్, దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇది పాసింగ్ త్రూ ఏ ఒకటే, బట్ ఇదేంటి పాసింగ్ త్రూ ఏ అండ్ బి. అప్పుడు ఏం రాసాం మనం, 1 - TA బార్ ప్లస్ TP బార్. అర్థమైందా, క్లియర్? అలానే వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ఏ బార్ బి బార్ అండ్ సి బార్, మొత్తం మూడింటితో పాస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, సే 1 - S - TA బార్ ప్లస్ SB బార్ ప్లస్ TC. అర్థమైందా? ఒక్కసారి ఇదంతా మీరు నోట్ చేసుకుంటే నేను ఫస్ట్ దానికి ప్రూఫ్ చెప్తాను. ఓకేనా? రాసుకోండి అందరు ఫాస్ట్గా, ఇది మీరు రాసేసుకుంటే ప్రూఫ్ చూసుకుందాం ఇంకా. ఓకే, యా. సో ఇప్పుడు మనం ఫస్ట్ దానికి ప్రూఫ్ చూద్దాం, సరేనా? జాగ్రత్తగా వినండి, సింపుల్గా చెప్పేస్తాను, కష్టపడక్కర్లేదు, వినండి. వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ఏ అన్నాడు అండ్ ప్యారలల్ టు బి అన్నాడు. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక బి లైన్ తీసుకుంటా, లెట్స్ సే ఇదన్నమాట. ఈ వెక్టర్ ఏమో బి అనుకుందాం, బి1. ఓకే, అండ్ తర్వాత రిజల్టెంట్ వెక్టర్ ఆర్ అన్నాడు కదా, అదేంటో మనకి తెలీదు. సో దాన్ని నేను ఏమైనా అస్యూమ్ చేసుకుంటానంటే ఇలా తీసుకుంటాను, ఏదో ఒక రిజల్టెంట్ వెక్టర్, లేదంటే ఎనీ రిజల్టెంట్ వెక్టర్, ఎనీ లైన్. ఓకే, బట్ ఇప్పుడు కండిషన్ ఏంటి, ఈ రిజల్టెంట్ వెక్టర్ అన్నది ఏ బార్ నుంచి పాస్ అవుతుంది, బట్ ఏ బార్ అన్నది దానికి ఏ కండిషన్ లేదు, ఏ బార్ నుంచి పాస్ అవుతుంది అంతే, జస్ట్ పాస్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇలా రాస్తాను చూడండి, ఇది వెక్టర్ అనుకుంటున్నాను నేను, ఏ వెక్టర్ అనుకుంటున్నా, ఇదేమైంది ఓఏ అనుకుంటున్నాను, సరే ఇది ఏ బార్ వెక్టర్. అర్థమైందా? ఇప్పుడు వెక్టర్ ఏ బార్ వెక్టర్ అనేది ఏ వెక్టర్ అయినా ఏ వెక్టర్ నుంచే కదా పాస్ అవుతుంది, దాని మీద నుంచే పాస్ అవుతుంది కదా, అంటే వాడు ఇచ్చిన కండిషన్ రెండు సాటిస్ఫై అయిందా. ఇది రిజల్టెంట్ వెక్టర్, ఈ వెక్టర్ ప్యారల్ గా బి వెక్టర్ కి ప్యారల్ గా ఉంది, అలానే ఏ వెక్టర్ నుంచి పాస్ అవుతుంది. ఈ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు నాకు ఒక వెక్టర్ కావాలి. ఇప్పుడు ఇది ఎలా రాసుకున్నాం మనం, బి వెక్టర్ అనేది ఏదో ఒక వెక్టర్, లెట్స్ సే దీన్ని ఏమనుకోవచ్చు మనం, ఓబి అనుకుందాం. ఓకే, సంథింగ్ ఓబి ఏదో సంథింగ్, లేదంటే ఏదో మీరు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే లెట్స్ సే సిబి ఏదో ఒక నేమ్. ఇప్పుడు ఇది కూడా ఏమైంది, ఓఏ వెక్టర్ అయింది. అలానే ఇప్పుడు ఇక నా రిజల్టెంట్ వెక్టర్ కూడా ఏదో ఒక రిజల్ట్ నేమ్ ఉండాలి కదా, దానికి నేను ఏం పెట్టుకుంటున్నా అంటే పి పెట్టుకుంటున్నాను అనమాట. ఎనీ నేమ్ ఇష్టమే పి పెట్టుకుంటున్నా. పి ఇప్పుడు ఏమనుకున్నా అంటే రిజల్టెంట్ వెక్టర్ ఆర్ బార్ అనుకుంటున్నాను. అర్థమైందా? క్లియర్? ఇప్పుడు క్లియర్గా చూడండి, దీన్ని ఇలా కలపచ్చు కదా, దీన్ని నార్మల్గా ఎందుకు కలుపుతున్నారు, కంగారు పడద్దు, వినండి. మనకు కావాల్సింది ఈ వెక్టర్ కోసం, ఈ రిజల్టెంట్ వెక్టర్, ఈ వెక్టర్ కావాలి మనకి, రిజల్టెంట్ వెక్టర్. ఈ రిజల్టెంట్ వెక్టర్ బికి ప్యారలల్ గా ఉంది, అలాగే ఏ నుంచి పాస్ అవుతుంది. సో మనకు కావాల్సిన లైన్ అయితే ఇది,
ఇది మనకు కావాల్సింది. ఈ బ్లాక్ లైన్ అనేది మనకు కావాలి. ఓకే, ఎలా ఫైండ్ అవుట్ చేస్తానో చూడండి. అది ఏపీఏనా? ఆ వెక్టర్ ఏపీఏ కదా. ఏపీ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు, బాగా చూడండి, ఏపీ వెక్టర్ దీనికి బీసీకి ప్యారలల్గానే ఉంది. ప్యారలల్గా ఉంది కదా, అంటే ఇది బీ బార్ అయితే మ్యాగ్నిట్యూడ్ బీ బార్ అయితే ఇది సేమ్ మ్యాగ్నిట్యూడ్ బీ బార్ అవ్వకపోయినా కంపల్సరీ ఒక స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ బీ బార్ అవుతుంది కదా. అర్థమైందా? ఇది చిన్నది ఉంది, ఇది పెద్దది ఉంది, మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్ ఉండొచ్చు, బట్ ఖచ్చితంగా ఏదో ఒక స్కేలార్ మల్టిపుల్ అవుతుంది కదా ప్యారలల్ కాబట్టి. సమ్ స్కేలార్ మల్టిపుల్. సో దాన్ని ఏం రాసుకున్నాను? టీబీ బార్ అని రాసుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఈ వెక్టర్ మనకు తెలిసి ఏమైంది? ఏ బార్ అయింది. ఇప్పుడు మనందరికి ఒకటి బాగా తెలిసింది ఏంటంటే ఏపీ బార్ని ఈ వెక్టర్ని ఇలా రాసుకోవచ్చా? ఓపీ మైనస్ ఓఏ అని, విచ్ ఈజ్ ఈక్వల్ టు టీబీ బార్ అని. ఓపీ మైనస్ ఓఏ. ఇప్పుడు ఓఏ అన్నది ఏంటి మనకి? ఓఏ అన్నది వాడి ఇచ్చిన ఏ బారే కదా, మనమే తీసుకున్నాం ఆ వెక్టర్ని ఏ బార్. సో అప్పుడు ఏమవుతుంది? అది ఓపీ మైనస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు టీబీ బార్. అర్థమైందా? సో మన రిజల్టెంట్ వెక్టర్ ఏపీఏ కదా, ఓపీఏ కదా, రిజల్టెంట్ వెక్టర్ ఏమైంది? ఓపీ సంథింగ్. సో అప్పుడు ఏమవుతుంది మనకి? ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీ బీ బార్. ఓపీ అంటే ఇదే కదా, క్లియర్. అప్పుడు ఓపీ అంటే రిజల్టెంట్ కదా, రిజల్టెంట్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీ. క్లియర్గా అర్థమైంది అందరికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది? క్లియర్ అందరికి. సో ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు దాన్ని ఎలా తీసుకుంటారు అన్నది. సరే ఇప్పుడు ఈ పాయింట్ ఓ మీరు ఎలా ఈ వెక్టర్ ఏ బార్ అనేది ఎలాగే ఎందుకు తీసుకున్నారు, వేరేలా ఎందుకు తీసుకోలేదు? ఐ థింక్ మీకు ఈ డౌట్లన్నీ వస్తే నాకు తెలుసు. మీరు ఇలాగే తీసుకోవడం లేదు. ఇక్కడ మీరు గమనించండి, నేను దీన్ని ఏ యూజ్ చేయలేదు. నేను ఇప్పుడు ఏ బార్ ఇక్కడ తీసుకోవడం వల్ల ఇప్పుడు నేను డైరెక్షన్స్ పెట్టా కదా, ఈ డైరెక్షన్స్ వల్ల నాకు ఏమైనా యూజ్ ఉందా? ఏమైనా యూజ్ ఉందా నాకు? ఇప్పుడు ఏ బార్ ఇక్కడ ఓ ఇక్కడ కాకుండా ఎక్కడైనా నేను పెట్టచ్చు, ఇలా అయినా నేను తీసుకోవచ్చు. అర్థమైందా? ఇక్కడ నా పాయింట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కాదు. ఐ నో మీకు కొంతమందికి డౌట్స్ వస్తాయి. మీరు ఎక్కడ తీసుకున్నా సరే మీకు ఏపీ వెక్టర్ అంటే ఓపీ మైనస్ ఓఏ అని రాసుకుని చేస్తారు. అది మీ అందరికీ కూడా తెలుసు క్లియర్గా. సో అది పాయింట్ ఎక్కడ ఉంది అన్నది కాదు, మన ఫార్ములా ఓపీ మైనస్ ఓఏ. సో ఓఏ అంటే ఆల్రెడీ తెలుసు మనకి ఏంటి? ఏ బార్. సో ఏ బార్ పంపిస్తారు, దాన్ని బట్టి మన ఆర్ అనే రిజల్టెంట్ వచ్చేస్తుంది. అర్థమైందా క్లియర్గా? నో డౌట్ కదా. ఒకసారి ఏమైనా అర్థం కాకపోతే ఇంకొకసారి రివైండ్ చేసి చూడండి. ఆర్ ఎల్స్ ఇంకా అవ్వట్లేదంటే యూ కెన్ లీవ్. మరి అంత కంగారు పడిపోయి దీని విషయం మీద అంత ఫోకస్డ్గా పట్టించుకోవద్దు. బట్ ఇది రావాలి, ఇంపార్టెంట్. ఇది వస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లియర్గా ఆలోచించండి. నేను ఫార్ములా కూడా చెప్పేశాను అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. అండ్ ఇక్కడ కూడా మీకు డౌట్ వస్తుంది, ఎక్కడ అసలు పాయింట్ ఎక్కడ ఎందుకు పెట్టారు, ఇక్కడ ఎందుకు పెట్టకూడదు, ఆ డౌట్ రావాలి యాక్చువల్గా. ఎందుకంటే ఖచ్చితంగా మీకు ఈ పాయింట్ దగ్గర కన్ఫ్యూజ్ చేస్తారు వాడు. మీరు పాయింట్ ఎక్కడ తీసుకోవాలో అర్థం కాదు. వెక్టర్స్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. క్వశ్చన్ పేపర్ టఫ్ చేద్దామంటే వెక్టర్స్ ఈజ్ ద బెస్ట్ టాపిక్ టు గివ్ క్వశ్చన్స్. సో మీకు ఎక్కడ అన్ని కన్ఫ్యూజన్ ఉంటాయి, బట్ మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయండి, ఇవన్నీ ఈజీ అయిపోతాయి. అర్థమైందా? ఒకసారి నోట్ చేసుకోండి. ఇది నోట్ చేసుకుంటే మనం నెక్స్ట్ సెకండ్ ఫార్ములాలో కూడా వెళ్ళిపోతాం, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఓకే, చేయండి అందరూ. సో ఇప్పుడు సెకండ్ దాని ప్రూఫ్ చూడండి. వాడు ఏం అడుగుతున్నాడు? వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ఏ బార్ అండ్ బి బార్. ఒకసారి మీరు ట్రై చేయండి, మీరు చేయగలరా లేదు. ఇది ఇందాక ఎలా చెప్పినా ఇది కూడా సేమ్. ఇప్పుడు ఏంటి కండిషన్? లెట్స్ ఏదో ఒక వెక్టర్ మన రిజల్టెంట్ వెక్టర్ తీసుకున్న ఆర్ బార్, ఇది మన రిజల్టెంట్ వెక్టర్. బట్ ఇప్పుడు రిజల్టెంట్ వెక్టర్ లో మన కండిషన్ ఏంటి? ఆ ఏ బార్ బి బార్ రెండు నుంచి అది పాస్ అవుతుందని. సో నేను ఏం చేస్తానంటే ఇలా తీసుకుంటే ఒక్కసారి చూడండి, ఇది ఏ బార్ అనుకుంటున్నా, ఎనీ పాయింట్ ఏ. అలాగే ఇది బి బార్ అనుకున్నా, ఎనీ పాయింట్ బి. అండ్ ఓ ఇనిషియల్ పాయింట్ రెండు సేమ్ తీసుకుంటున్నా. సింపుల్గా నేను ప్రూఫ్ చేయడానికి చూడండి ఏం చేశాను, ఎనీ పాయింట్ ఓ. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? రిజల్టెంట్ వెక్టర్ ఆర్ ఇచ్చాడు, అలానే అదేంటి ఏ నుంచి పాస్ అవుతుందో అలానే బి నుంచి కూడా పాస్ అవుతుంది. అర్థమైందా? ఏ బార్ అండ్ బి బార్. కండిషన్ సాటిస్ఫైడ్ కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మనకి రిజల్టెంట్ వెక్టర్ కావాలి అంటే ఆబ్వియస్లీ మనం ఏదో ఒక పాయింట్ తీసుకున్నాం కదా, ఆ పాయింట్ నేను ఏం తీసుకుంటున్నా, ఇక్కడ తీసుకున్నాను ఆ పాయింట్ లెట్స్ సే పి. ఈ పి అన్నది ఏంటి? మనకి రిజల్టెంట్ వెక్టర్. అర్థమైంది ఇక్కడ వరకు క్లియర్గా డయాగ్రామ్? రిజల్టెంట్ వెక్టర్ ఈ వెక్టర్ ఏ బార్ నుంచి బి బార్ నుంచి పాస్ అవుతుంది, అయిపోయింది. ఇప్పుడు నాకు రిజల్టెంట్ వెక్టర్కి ఈక్వేషన్ కావాలి. నాకు తెలిసింది ఒకటే, ఓఏ బార్ నాకు తెలుసు, అది ఏమి ఇచ్చాడంటే ఏ బార్ ఇచ్చాడు, ఇది ఏమి ఇచ్చాడు, బి బార్ ఇచ్చాడు. ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు చెప్పండి అందరూ? ఒక్క 1 minute ఆలోచించండి అందరూ, ఆలోచించండి ఎలా చేస్తారు అన్నది. అప్పుడు నేను చెప్తా, ఒక్కసారి థింక్, యూ కెన్ డూ. ఐ నో, చిన్నగా ఆలోచిస్తే చాలు. ఎనీవన్ ఇన్ ద కామెంట్స్ అంటే ఎవరికైనా ఐడియా ఉంటే ఎనీవన్? ఏంటంటే నాకు రిలేషన్ ఆర్ బార్ కావాలి. ఓకే, నాకు తెలిసింది ఏంటి? డిస్టెన్స్ రెండు సేమ్ అని నాకైతే తెలీదు. డిస్టెన్స్ తెలియదు సేమ్ అని. సో ఏం చేయొచ్చు నేను?
డిస్టెన్స్ తెలియదు కాబట్టి యాక్చువల్గా చేయండి అంటే ఇలా రాసుకోవచ్చా, ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఎనీ టీ ఇంటూ ఏబి. అంటే ఈ ఏపీ అన్నది 1/2తో ఇప్పుడు ఈ ఏపీకి నాకు తెలియదు ఏంటో, కాబట్టి నేను చేశాను ఏపీ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏపీ అన్నది ఎనీ టైమ్స్ ఇంటూ ఏబీ. అంటే లెట్స్ ఇప్పుడు టీ అని హాఫ్ అవ్వచ్చు, హాఫ్ ఆఫ్ ఏబీ ఈక్వల్ టు ఏపీ అవ్వచ్చు, లేదా టీ 3/4 అయితే 3/4 ఆఫ్ ఏబీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు నాకు తెలీదు. సో అందుకని నేను టీ అని రాశాను. క్లియర్, అర్థమైందా? ఇప్పుడు ఆ కండిషన్ రాయడం వల్ల నాకు ఉపయోగం ఏంటంటే నాకు ఏపీకి ఫార్ములా తెలుసు. ఏంటో ఏపీ ఫార్ములా ఓపీ మైనస్ ఓఏ, అంతే కదా, విచ్ ఈస్ ఈక్వల్ టు టీ ఇంటూ ఏబీని కూడా నాకు తెలుసు ఫార్ములా ఓబీ మైనస్ ఓఏ. అర్థమైందా? నాకు ఓబీ ఓఏ రెండు తెలుసు. ఓఏ అంటే ఏ బార్, ఓబీ అంటే ఏంటి బి బార్, అండ్ అలాగే ఓఏ కూడా తెలుసు. ఇక్కడ ఓఏ కూడా ఉంది, వాళ్ళు అదేంటి ఏ బార్ కదా. సో ఓపీ బార్ అంటే ఏంటి, ఓపీ అంటే కూడా తెలుసు నాకు. ఓపీ ఏంటి అది రిజల్టెంట్ ఆర్. సో రిజల్టెంట్ ఆర్ మైనస్ ఓఏ అంటే ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఓబీ మైనస్ ఓఏ అంటే ఏంటి బి మైనస్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, రిజల్టెంట్ ఆర్ మైనస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు టీబీ బార్ మైనస్ టీ ఏ బార్. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ పంపిస్తే ప్లస్ సి అవుతుంది. సో 1 మైనస్ టీ ఏ బార్ ప్లస్ టీ. ఇది మీ రిజల్టెంట్ ఫార్ములా. ఎలా వచ్చిందో అర్థమైందా అందరికి? సింపుల్. సో మీకు ఆ కండిషన్ తెలియాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రూఫ్ తెలియడం వల్ల ఏంటంటే మీకు వాడు ఎలా ఇచ్చిన క్వశ్చన్ మీరు ఇలా ఎస్యూమ్ చేసుకోగలరా, ఇక్కడ ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని. అర్థమైందా? నీ కండిషన్ స్టార్టింగ్ ఇనిషియల్ కండిషన్ ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఎందాక ఏం చేసాం, రెండు ప్యారల్ కాబట్టి స్కేలార్ మల్టిపుల్ పెట్టుకున్నాం. ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్ వల్ల పెట్టుకున్నాం. ఆ ఇనిషియల్ ఐడియా మీకు రాగలగాలి. అర్థమైందా? ఒకసారి ఇది నోట్ చేయండి, అప్పుడు నెక్స్ట్ ప్లేన్ ప్రూఫ్ కూడా చూసుకుందాం. ఓకేనా? ఇది చేయండి. యా, సో మనం థర్డ్ ప్రూఫ్ చూసుకుందాం ఇప్పుడు. వద్దా ప్రూఫ్? ఓకే, సో ఇది ఏంటంటే ప్రూఫ్ యాక్చువల్గా నేను చెప్పడానికి రీజన్ మీకు కాన్సెప్ట్ తెలియాలి అని. ఓకే, బట్ మీరు ఇప్పుడు ఐఐటి రాసినా, మెయిన్స్ రాసినా, లేదంటే ఇప్పుడు ఎంసెట్ రాసినా మీకు ప్రూఫ్స్ అయితే ఎవరు అడగరు. సో కాన్సెప్ట్ కోసం చెప్పడం అంతే తప్ప ఇంకా అవసరం లేదు. ఐ థింక్ ప్రూఫ్ ఇంకొద్దు. మీరు జస్ట్ ఈ నార్మల్ ఆ రెండు ఫార్మాట్స్ చదువుకోండి. అండ్ ఇది ఎలా చేశారో అది కూడా అంతే, యాక్చువల్గా ప్లేన్ మీద పెట్టాలంతే. సో పెద్ద తేడా ఉండదు. రెండు ఇప్పుడు నేను ఎలా చేశానో మీరు ఒకసారి ఆలోచించి అవి చెయ్యండి. లేదంటే మీరు రాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా? సరే, ఇప్పుడు ఫార్మింగ్ డైరెక్ట్గా క్వశ్చన్ స్టార్ట్ చేసేద్దాం. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్, ద వెక్టార్ ఈక్వేషన్ of the line, the vector equation of the line passing through 2i plus 3j plus k and parallel to 4i minus 2j plus 3k ఈజ్. మీకు ఇప్పుడు ఫార్ములాస్ ఇప్పుడే నేర్చుకున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ ఈజీ అనిపించవచ్చు. బట్ ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్స్తో మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, నాకు తెలుసు. అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా? ఇప్పుడే ఫార్ములా చదివారు కాబట్టి ఏటబ్బా ఇంత సింపుల్ అనుకుంటాం. బట్ ఎగ్జామ్లో ఫార్ములా రాకపోతే ఇది ఎంత క్వశ్చన్ ఇలా ఉంది, పాసింగ్ త్రూ, ప్యారలల్ ఏవో అన్నాడు ఏంటి అన్న ఫీలింగ్స్ వస్తాయి. సో మీరు ఫార్ములాస్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఫార్ములాస్ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ప్రూఫ్ నేర్చుకోవడం. అర్థమైందా? ఇందాక నేను కాన్సెప్చువల్గా ప్రూఫ్ చెప్పా చూడండి, అటువంటివి నేర్చుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకా I plus 3 minus 2tj plus 1 minus 3tk. Option C, 2 plus 4ti plus 3 minus 2tj 3tk. Fourth option, none. ఇది మీ క్వశ్చన్. సాల్వ్ చేయండి అందరూ ఫాస్ట్గా. నేను కరెక్ట్గా దీనికి ఎక్కువసేపు టైం ఇవ్వను, ఎందుకంటే ఫార్ములా బేస్డ్ కాబట్టి. కరెక్ట్గా ఒక 2 minutes టైం ఇస్తాను. 2 minutesలో మీరు అంటే ఇది 2 minutes టైం ఇవ్వడం ఎందుకంటే ఇది ఒక సింప్లిఫికేషన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇవ్వలేదు, సింప్లిఫై చేశాడు.
సో మీరు అది సింప్లిఫై చేసి నాకు ఆన్సర్ ఫాస్ట్గా చెప్పండి. ఐ థింక్ ఆన్సర్ డైరెక్ట్గా కనిపిస్తుంది కదా. డైరెక్ట్ క్వశ్చన్ ఫాస్ట్గా చేయండి అందరూ. కరెక్ట్గా 2 minutes టైం ఇస్తాను అంతే మీకు. యూ హ్యావ్ టు డూ క్విక్. చేశారా? నేను చెప్పేస్తా చూడండి. ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ఏ బార్ అండ్ ప్యారల్ టు బి బార్ ఫార్ములా గుర్తుంది కదా. సో రిజల్టెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీ బి బార్, ఇది ఫార్ములా. సో ఏ బార్ అంటే ఇది కదా, 2i ప్లస్ 3j ప్లస్ కే ప్లస్ టీ ఇంటూ బి బార్ అంటే ఏమవుతుంది, 4i మైనస్ 2j ప్లస్ 3k. ఓకే, సో దీని నుంచి చూడండి, 2 ప్లస్ 4ti ప్లస్ 3 minus 2tj ప్లస్ 1 ప్లస్ 3tk, ఇదే కదా మన రిజల్టెంట్ వెక్టర్. కొన్నిసార్లు మీకు ఏం చేస్తారంటే పాయింట్ ఇస్తాడు అనమాట, టీకి సంథింగ్ ఎనీ పాయింట్ అని ఇస్తాడు. అప్పుడు టీ ప్లేస్ మీరు సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్గా రిజల్టెంట్ ఫైండ్ వచ్చేసి సెకండరీ. ఈ క్వశ్చన్కి అయితే ఇంత. ఓకే, నేను అంటే ఆ మోడల్ కూడా ఇస్తానండి మీకు. ఇప్పుడు టీ ప్లేస్ అని వాల్యూ పెడితే ఎలా వస్తుంది, ఎలా వాల్యూ ఇస్తాడు, ఆ ప్రతిదీ నేను చెప్తా, సరేనా. బట్ ఇప్పుడు డైరెక్ట్ ఫార్మ్లో ఏ ప్లస్ టీ, 2 ప్లస్లో ఉన్నాయి కదా, ఏ ప్లస్ టీబీ బార్ అన్నమాట. ఓకే, సో ఆప్షన్ ఏంటి, 2 ప్లస్ ఆప్షన్ బి. క్లియర్? నోట్ చేసుకున్నారు అందరూ? క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మీ నెక్స్ట్ క్వశ్చన్, ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఆర్ ద వెక్టర్ ఈక్వేషన్ of a plane చూసుకోండి, of a plane passing through the points passing through the points 0 0 0 0 0 and 0 and 0 5 0 0 5 and 0 అలానే 2 0 1 is 2 0 1 is. ఓకే, ఆప్షన్స్, ఆప్షన్ ఏ 53j 53 or 55, సారీ 5s j ప్లస్ t ఇంటూ 2i ప్లస్ k, ఆప్షన్ 1 అది. ఆప్షన్ 2 5sj మైనస్ టీ ఇంటూ 2i ప్లస్ k. ఖచ్చితంగా నాకు తెలిసి మీకు కన్ఫ్యూజ్ వస్తుందని ఈ క్వశ్చన్, ఎందుకంటే ఇదేంటబ్బా పాయింట్స్ ఇచ్చారు, ఈ వెక్టర్ ఇవ్వలేదు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని, అందుకే ఇచ్చాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వాలి అని. యాక్చువల్గా చేయండి, ట్రై చేయండి అందరూ. 4th ఆప్షన్ అన్న, ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాతే నేను చెప్తాను, ఫస్ట్ అయితే నేను చెప్పను. ఓకే, ట్రై చేయండి అందరూ. టఫ్ ఏం కాదు. ఇప్పుడు మీరు వెక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో నేను చూస్తాను. కామెంట్ చేయండి, ఎవరైనా చేసేస్తే సరే ఎప్పుడన్నా కామెంట్ చేయండి అందరూ. చూస్తాను ఎంతమంది బాగా అర్థం చేసుకున్నారు లెసన్. బేసిక్ వస్తే అంటే ఫస్ట్ వీడియో ఎవరికైతే చూసారో ఇది చేయగలరు అనమాట, లేదంటే చేయగలరు. చూద్దాం ఎంతమంది చేస్తారు. ట్రై చేశారు అందరూ? వచ్చిందా? ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 0 0 0 and 0 5 0 and 2 0 1 చేశారా? చూడండి, ఇక సింపుల్, ఎంత సింపుల్ చూడండి, ఆలోచించండి. బట్ 3 పాయింట్స్ ఇచ్చాడు, 0 0 0 0 5 0 and 2 0 1. క్లియర్గా చూడండి, ఇదేంటంటే 0 వెక్టర్ అనమాట, 0 వెక్టర్, నల్ వెక్టర్. ఇది మనకి ఏమవుతుంది, 0 0, బట్ ఏ డైరెక్షన్ ఉంది, 5 అన్నది y డైరెక్షన్ అంటే j డైరెక్షన్లో. సో ఈ వెక్టర్ ఏమవుతుంది, 5j అనమాట, 5j.
ఓకే, అండ్ ఈ వెక్టర్ ఏమవుతుంది, జే అండ్ 0, బట్ మిగతా రెండు ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది 2i ప్లస్ కే అనమాట. అర్థమైంది? ఇది మన 3 వెక్టర్స్. ఓకే, 3 వెక్టర్స్ అర్థమైందా క్లియర్గా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి, 3 వెక్టర్స్ వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఏం చేయాలి, వెక్టర్ ఈక్వేషన్ తో ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. మన ఫార్ములా ఆల్రెడీ చదివాం, థర్డ్ ఫార్ములా ఆర్ ఫోర్త్ ఫార్ములా, పాసింగ్ త్రూ 3 పాయింట్స్. ఏంటా ఫార్ములా? రిజల్టెంట్ వెక్టర్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ ఎస్ మైనస్ టీ ఏ బార్ ప్లస్ ఎస్ ఆర్ టీ బి బార్ ప్లస్ టీ సి బార్. అర్థమైందా? సో ఆ ఫార్ములా యూజ్ చేస్తే ఏమవుతుందో చూడండి, ఆర్ బార్ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎస్ మైనస్ టీ ఇంటూ ఏ బార్ అంటే ఏమైంది మనకి 0 కదా, ఏ బార్, ఇది ఏ బార్ 0 ఫస్ట్ పాయింట్ 0 బార్ ప్లస్ ఎస్ ఇంటూ బి బార్ అంటే ఏమైంది మనకి 5j కదా, సో 5j ప్లస్ టీ ఇంటూ సి బార్ అంటే ఏమైంది మనకి 2i ప్లస్ కే. అర్థమైందా? ఇది 0 కాబట్టి టర్మ్ అంతా 0 అయిపోయింది. సో మిగిలింది ఏంటి మనకి 5s j బార్ ప్లస్ 2i ప్లస్ కే టీ. 2i ప్లస్ కే టీ అన్నా బెటరా, లేదంటే ఆప్షన్స్ బట్టి చూద్దాం. టీ అలాగే ఇచ్చారు కదా 2i ప్లస్ కే టీ అని. సో 2i ప్లస్ కే ఇంటూ టీ. అర్థమైందా? సో ఆప్షన్ ఏంటి 5sj ప్లస్ టీ ఇంటూ ఇది ఆప్షన్ నెంబర్ 1. సింపుల్ క్వశ్చన్. అర్థమైందా? సో చిన్న డిఫరెంట్ ఇలా పాయింట్స్ ఇస్తే మీరు ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 3 3 అని ఇచ్చిన పాయింట్ 3i ప్లస్ 3j ప్లస్ 3k. జస్ట్ ఆ వెక్టార్ని మనం పాయింట్ రూపంలో ఇచ్చాము, మనం డైరెక్షన్ మెన్షన్ చేస్తున్నాం అంతే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, సరేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వెక్టర్ నేను 2 3 అని ఇచ్చాను, ఇదేంటి మీనింగ్ ఏంటి, x డైరెక్షన్లో 2, y డైరెక్షన్లో 3, 2i ప్లస్ 3j. అంటే క్లియర్గా చూడండి, ఇప్పుడు గ్రాఫికల్గా చూసుకున్నా సరే ఇప్పుడు 2,3 పాయింట్ అంటే ఎక్కడ ఉంటుంది, 2,3 x యాక్సిస్ నుంచి 2, y యాక్సిస్ 3 అంటే ఇక్కడ ఉంటుంది, ఎక్కడ 2,3 పాయింట్. ఇది 2,3 పాయింట్ అండ్ ఇది దాని గ్రాఫ్ అవుతుంది ఫర్ లైన్. ఓకేనా? ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ వెక్టర్ ఈక్వేషన్ ఏమవుతుంది, మనం ఎలా రాస్తాం, వెక్టర్ ఈక్వేషన్ ఏమవుతుంది 2y ప్లస్ 3j అనమాట. అంటే 2 డైరెక్షన్ x, 3 డైరెక్షన్. క్లియర్? అర్థమైందా? 2 యూనిట్స్ ఇన్ x డైరెక్షన్, 3 యూనిట్స్ ఇన్ y డైరెక్షన్. సరేనా? అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది నోట్ చేసుకోండి అందరూ, ఇది కూడా రాసుకోండి, అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. యా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ p is a point, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ p is a point, if p is a point on the vector equation, if p is a point on the vector equation of the line parallel to 2i minus j plus 2k, 2i minus j plus 2k and passing through 3i plus j minus k, and passing through 3i plus j minus k, 3i plus j minus k. Okay, such that magnitude of AP, such that magnitude of AP is 15. Okay, then position vector of P is, ఇంకా magnitude రాయదు లేదండి, ఇది రాసాను కదా, AP is 15. Then the position vector of P is, ఇది మీ క్వశ్చన్. ఓకే, అండ్ దీనికి ఆప్షన్స్, ఆప్షన్ ఏ 3i plus j plus k, option B 2i plus j plus 2k, 2i plus j plus 2k, and option C, 1 second, okay, 39 minus 4j plus 9k, 39 minus 4j plus 9k, okay, minus 4j plus 9k, and option D 2i minus 4j minus 9k, 2i minus 4j minus 9k. ఫాస్ట్గా చేయండి అందరూ, ఇది సింపుల్ క్వశ్చన్, సింపుల్ హింట్ క్వశ్చన్ లోనే ఉంది ఇక్కడ.
క్వశ్చన్ ఈజ్ సింపుల్. అంటే నార్మల్గా కాన్సెప్చువల్గా కాకుండా కొంచెం బుర్రపెట్టి ఆలోచిస్తే సింపుల్ డైరెక్ట్గా అయిపోతుంది క్వశ్చన్. కాన్సెప్చువల్గా ఆలోచించి అంటే ఎవరైతే బాగా అర్థమైందో చేయకండి. చేశారా అందరూ? చేశారా? సింపుల్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ నాకు టఫ్ నాకు తెలుసు, ఎందుకంటే ఇదేం చెప్పాం, ప్యారలల్ టు సంథింగ్ అండ్ పాసింగ్ త్రూ సంథింగ్. ఇది పాసింగ్ త్రూ ఏ అనుకోండి, లెట్స్ సే ప్యారలల్ టు బి అనుకోండి. నార్మల్గా రిజల్టెంట్ ఫార్ములా ఏంటి, మనకి రిజల్టెంట్ వెక్టర్ ఫార్ములా ఏంటి, ఏ బార్ ప్లస్ టీబీ బార్ యాక్చువల్గా మన ఫార్ములా. బట్ ఇప్పుడు అది వేసిన తర్వాత మనం ఏం చేయాలి, దాని మ్యాగ్నిట్యూడ్ 15 ఇచ్చాడు. అంటే ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఫైన్ వచ్చిందంటే ఏం చేయాలి, రూట్ ఓవర్ ఐ స్క్వేర్ జే స్క్వేర్ కే స్క్వేర్ ఆ కోఎఫిషియెంట్స్ స్క్వేర్ చేయాలి. అది చేసిన తర్వాత టీ వాల్యూ వస్తుంది. ఆ టీ వాల్యూ మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. పెద్ద ప్రొసెసర్ అయిపోతుంది కదా అదంతా. సో ఇప్పుడు మనం దానికి కాకుండా రివర్స్లో ఏం చేద్దామంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. వాడు ఏమన్నాడు, ఏపీ అన్నది 15 అన్నాడు, ఏపీ మ్యాగ్నిట్యూడ్ 15 అన్నాడు. ఏపీ అంటే ఫార్ములా ఏంటి, ఓపీ మైనస్ ఓఏనా, ఓపీ మైనస్ ఓఏ. అది ఎంత అవ్వాలి, మ్యాగ్నిట్యూడ్ 15 అవ్వాలి. ఓపీ అనేది మనకి ఇవి ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి అవ్వచ్చు ఓపీ. అండ్ ఈ ఓఏ అనేది ఆల్రెడీ వాడు ఇచ్చాడు 3a + j. సో ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ చేయొచ్చా, ఒకసారి ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఓపీ అంటే ఇది అనుకోండి, ఇప్పుడు లెట్స్ సే 3a + j + k. సో ఇది మైనస్ ఇది చేస్తే 3a - 3 అంటే 0, j - j 0, k - k అంటే k + k 2k అవుతుంది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 2k ఏమవుతుంది, రూట్ ఓవర్ 2 స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత అవుతుంది 2. బట్ మనకి మ్యాగ్నిట్యూడ్ ఎంత 15. సో ఆప్షన్ ఏ కాదు. అర్థమైందా? అలానే ఆప్షన్ బి చూడండి, ఓపీ అంటే లెట్స్ ఇది ఇప్పుడు. సో 2 - 3 అంటే -i, అలాగే +j - j అంటే 0 అండ్ 2 ప్లస్ అంటే +3k. ఇప్పుడు దీనికి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ చేస్తే రూట్ ఓవర్ -1 స్క్వేర్ అంటే 1, t స్క్వేర్ అంటే నేను. సో ఆన్సర్ ఏమైంది, ఇది √10. ఇది కూడా కాదు, నాకు 15 కావాలి మ్యాగ్నిట్యూడ్. అండ్ నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూసుకుంటే 13 - 3 అంటే 10i, -4 - j అంటే -5j అండ్ ప్లస్ అంటే +10k. ఓకే, ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ చేస్తే రూట్ ఓవర్ 10 స్క్వేర్ అంటే 100 +5 స్క్వేర్ అంటే 25 +10 స్క్వేర్ అంటే 100. సో టోటల్ ఎంత అయింది, √225. √225 అంటే ఆన్సర్ ఎంత 15. సో మ్యాచ్ అయిందా 15, మ్యాగ్నిట్యూడ్ 15. సో ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ నెంబర్ సి. సింపుల్. లేదంటే ఇప్పుడు ఈ మెథడ్ కాకుండా నార్మల్ మెథడ్ చేయాలంటే మనకు కొంచెం పెద్ద ప్రొసీజర్ అవుతుంది అనమాట. బట్ ఎనీథింగ్ ఈజ్ ఈజీ. ఆ టీ ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ ఇప్పుడు పెద్ద మెథడ్ చేయలేదంత అవసరం లేదు కదా, సింపుల్ అయిపోతుంది. ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ టీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుని ఎందుకు అంత సింపుల్గా ఆలోచిస్తే అయిపోతుంది. అర్థమైందా? ఈ క్వశ్చన్ ఫాస్ట్గా నోట్ చేసుకోండి. ఎవరైనా ట్రై చేస్తా అంటే నార్మల్ మెథడ్ కూడా ట్రై చేసి సార్ నాకు ఆన్సర్ వస్తే కామెంట్ చేయండి, ఓకేనా? ఒకవేళ మీకు నార్మల్ మెథడ్ కావాలి అనుకుంటే కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను, సరేనా? ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి ఓకే. ఒకసారి ఏం చేద్దామంటే నార్మల్ మెథడ్ కూడా చేసేద్దామా, ఎందుకంటే నాకు మీ అందరికీ డౌట్ వచ్చిందో లేదో నాకు తెలియదు. బట్ నాకేం డౌట్ వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 ఆప్షన్స్ సేమ్ వచ్చాయి అనుకోండి, 2 ఆప్షన్స్ చేసినప్పుడు 2 నాకు 15 వస్తే ఏ ఆప్షన్ పెడతాను కదా? డౌట్ వచ్చిందా? దానికి ఏం చేద్దామంటే ఒక సింపుల్ మెథడ్ ఏమైనా ట్రై చేద్దామా, ఆలోచిద్దామా, ఏం చేద్దామా. మన అందరికీ ఫార్ములా అయితే తెలుసు, ఏంటది, R bar = A bar ప్లస్ TB bar. ఇది మన ఫార్ములా, ఓకే. సో ఇప్పుడు ఏ బార్ ఇట్ వస్తుంది, R bar అంటే ఏంటి, ఇప్పుడు ఓపీఏ కదా, ఓపీ కదా ఇప్పుడు రిజల్ట్ అంటే ఓపీ. సో ఓపీ బార్ మైనస్ ఇప్పుడు ఏ బార్ ఇట్ వస్తే ఓఏ బార్ అయినా, ఓపీ - ఓఏ బార్ = TB bar. బి అంటే ఏంటి మనకి ఓపీ బార్, ఓకే. సో ఇప్పుడు చూడండి, ఓపీ - ఓఏ అంటే ఏమవుతుంది, ఏపీ బారే కదా. సో ఏపీ బార్ = T × ఓపీ బార్, ఓకే. ఇప్పుడు నేను ఏపీ బార్కి నాకు మ్యాగ్నిట్యూడ్ తెలుసు కాబట్టి రెండింటికి మ్యాగ్నిట్యూడ్ పెడతాను నేను. అప్పుడు ఏమైంది, ఏపీ బార్ మ్యాగ్నిట్యూడ్ నాకు తెలుసు 15. సో 15 = T × ఓబీ బార్. ఓబీ అంటే ఇది కదా, దీని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, √2 స్క్వేర్ అంటే 4 + 1 + 4 అంటే ఆన్సర్ ఏమైంది 3 అయింది నాకు. సో ఇక్కడ ఏమైంది, ఇది 3, ఓకే. సో అప్పుడు టీ వాల్యూ ఎంత అవుతుంది నాకు, T = 5. ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, సరే ఇది √9 అంటే +-3 అవ్వచ్చు కదా అని. సో ఒకవేళ ఇప్పుడు -3 పడితే అప్పుడు టీ వాల్యూ ఎంత అవుతుంది, -5. సో టోటల్ మనకి ఎంత వచ్చింది అంటే +-5 వచ్చింది టీ వాల్యూ, ఓకేనా. ఇప్పుడు టీ వాల్యూ నాకు వచ్చేసింది కాబట్టి మేబీ
నేను ఎలా ఫైండ్ అవుట్ చేయగలనంటే ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా నేను ఆర్ బార్ రిజల్టెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ అనేది ఇచ్చాడు మనకి, ఏ బార్ అనేది ఇది కదా 3i ప్లస్ జే మైనస్ కే ప్లస్ ఇప్పుడు టీ ప్లస్ ఏం పెడతానంటే ఫస్ట్ 5 పెడతాను, 5 ఇంటూ బీ బార్ ఎంత ఇచ్చాడు మనకి 2i మైనస్ జే ప్లస్ 2k. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుందో 3i ఇక్కడేమో 10i కదా, 3i ప్లస్ 10i అంటే 13i అను, ఇది ప్లస్ జే ఇది మైనస్ 5 అంటే మైనస్ 4j, ఇది మైనస్ కే ఇది ప్లస్ 10k అంటే ఏమైంది ప్లస్ 9k. అర్థమైందా క్లియర్గా? సో ఇప్పుడు ఏమైంది 39 మైనస్ 4j ప్లస్ 9k, 39 మైనస్ 4j ప్లస్ 9k, ఆప్షన్ నెంబర్ సి. బట్ ఇఫ్ ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది t ఈక్వల్ టు 5 కండిషన్ కదా, ఇప్పుడు t ఈక్వల్ టు 5 కాకుండా t ఈక్వల్ టు మైనస్ 5 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 3i ప్లస్ జే మైనస్ కే మైనస్ 5 ఇంటూ 2i మైనస్ జే ప్లస్ 2k. ఇప్పుడు ఏమవుతుంది 3i మైనస్ 10i అంటే 3 మైనస్ 10 అంటే మైనస్ 7 కదా, మైనస్ 7i ప్లస్ 10 ప్లస్ 5 అది సారీ ప్లస్ అంటే ప్లస్ 1 ప్లస్ 5 అంటే ఎంత ప్లస్ 6j. అలాగే మైనస్ కే ఇది మైనస్ 10 అంటే మైనస్ 11k. సో రిజల్టెంట్ ఎంత అయింది మనకి మైనస్ 7i ప్లస్ 6j మైనస్ 11k. ఫర్ సపోజ్ ఆప్షన్స్లో ఇది కూడా ఉంటాయి, ఇది ఉంది అదే ఇప్పుడు ఇది వచ్చింది, ఇది ఉంది ఇది ఉంది, రెండు ఉంటే అదే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అడ్వాన్స్ క్వశ్చన్ ఇస్తాడు. ఇదే మోడల్ మీకు అడ్వాన్స్ క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. 1 or more ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 ఆప్షన్స్ అవుతాయి ఇక్కడ, అర్థమైందా? 2 ఆన్సర్ కరెక్ట్, ఒకటి ఇటు సైడ్ ఉంటే ఒకటి ఇటు సైడ్ ఉన్నట్టు అనమాట. నా పాయింట్ అర్థమైందంటే మన డయాగ్రామ్ ఇప్పుడు గీసుకున్నాం కదా, అంటే ఇప్పుడు దీనికి ఇలా గీసాను నేను ప్యారల్ టు ఏ అంటే ఇలా ఓఏ తీసుకొని ఇది ఏ అన్నాను, ఇది ఇలా ఇచ్చాం కదా మనం ప్రూఫ్ చేసే టైంలో ఇలా చేసుకున్నాం కదా, గుర్తుందా మీకు? సో ఇలా మీకు డైరెక్షన్ మార్చినట్టు అనమాట, అంటే పైకి తీసుకున్నట్టు అలా. సో అందుకని మనకి 2 డిఫరెంట్ వెక్టర్స్ వచ్చాయి. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెన్స్ అండ్ మీకు మేబీ ఇవ్వచ్చు. ఓకేనా? ఒక ఎగ్జామ్లో 2 ఆప్షన్ ఇస్తే మీరు రెండింటిలో ఏదైనా కరెక్ట్, ఎంసెట్ వాళ్ళకి అయితే ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ పెట్టాలి కాబట్టి అడ్వాన్స్లో మాత్రం 2 ఆప్షన్లు మనం పెట్టాలి. అర్థమైందా? హోప్ ఇంకా ఈ వీడియోకి ఇంతకన్నా ఎక్కువ కొంచెం అవసరం లేదు, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఎక్కడైతే టఫ్ ఇస్తారో అది మీకు చెప్పేస్తాను నేను ఎలా చేయాలి అన్నది. ఓకేనా? సో ప్రూఫ్ కూడా చెప్పాను. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకున్నాను. మీకు ఎక్కడ అర్థం కాకపోయినా సరే కామెంట్ చేయండి, నేను దాని మీద డీటెయిల్గా మళ్ళీ నేను వేరే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ మనం డాట్ ప్రొడక్ట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్కి వెళ్ళిపోతాం. అది నాట్ ఓన్లీ ఇన్ మ్యాథ్స్, మనకి ఫిజిక్స్లో కూడా చాలా యూజ్ అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆ వీడియో కూడా. హోప్ అందరికీ ఈ సెక్షన్ అండ్ మెయిన్గా ఈ వెక్టార్ సిరీస్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ ఏవైనా మీకు ప్రాబ్లం అనిపించిన ఈవెన్ లైటింగ్ అయినా సంథింగ్ ఎల్స్ మీరు కామెంట్ చేయండి, సో దట్ వీ కెన్ ఇంప్రూవ్ ఆన్ దట్. ఓకేనా? అండ్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అండ్ మేక్ ష్యూర్ టు కామెంట్ అండ్ షేర్. ఓకే, థ్యాంక్స్ సో మచ్.